నమస్తే అందరికీ, గ్రామాలలో ఉండే ప్రజలందరికీ. గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లు ఒక 6, 7, 8 గ్రామాలు ఉంటే కొన్ని ఎంపీటీసీ ఎలక్షన్లు, అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఈ విధంగా ఒక విధానంలో గ్రామాల పాలన విధానాన్ని అమలు చేస్తాయి. ఈ అమలు చేసే విధానాల్లో భాగంగా ఎస్సీ రిజర్వేషన్లు, జనరల్ కోటా, జనరల్ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఈ విధంగా కొంతమంది బీసీ జనరల్ అంటే ఇంకా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఆ విధానంలో ఇలా ఈ రాజకీయాన్ని తీసుకుంటే దాదాపు మండల పార్టీలు ఎవరైనా అధికారం ఉంటే ఎంపీపీ, ఎంపీడీఓ ఆఫీస్లోనే ఎంపీపీ ఒక నాయకత్వం, అతను మండలాధ్యక్షుడు, మహిళ కానీ ఇంకొకరు కానీ అధికార పార్టీ ఎవడైతే ఉంటాడో ఆ పార్టీకి సంబంధించి. ఇక్కడ ఒక మండలం తీసుకుంటే ఒక మండలంలో దాదాపు 40 పల్లెల దాకా ఉంటాయి. ఈ 40 పల్లెలు అంటే దాదాపు అంటే 20 పంచాయతీలు అని అర్థం, లేదా కొన్ని 15 పంచాయతీలు, 16, 17 పంచాయతీలు, దాదాపు ఒక 8 కానీ 9 కానీ 6 కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీ. ఈ విధంగా అన్ని విధాల కోణాల్లో తీసుకుంటే ఈ మండల గ్రామాల రాజకీయం ఈ విధంగా ఉంటాయి. ఈ రాజకీయ విధానాలు, విలువలు ఏ విధంగా ఉంటాయంటే, సర్పంచ్కు పోటీ చేస్తున్నాడు ఒక వ్యక్తి, అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. పార్టీ దాదాపు 2 పార్టీలు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఒక 3 పార్టీలు, 4 పార్టీలు. ఈ 4 పార్టీ అధినాయకత్వం ఒక్కొక్క పార్టీ ఎవడైతే క్యాండిడేట్ ఉంటాడో ఆ సర్పంచ్కు సంబంధించి మళ్ళా వార్డు మెంబర్లు, వార్డులో ఒక గ్రామంలో దాదాపు ఒక 7, 8, 6, 4, 10 ఇట్లా వార్డు మెంబర్లు. మళ్ళీ ఇలాంటి విధానాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోయి ఈ రాజకీయం ఎవరైనా కానీ సర్పంచ్ అభ్యర్థికి మినిమం అంటే ఒకప్పట్లో ఆ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుండే విధంగా ఉండింది. మళ్ళా తర్వాత ఏకగ్రీవం కాదు, ఎన్నైనా ఓట్లు రానివ్వండి, ఆ ఓట్ల విధానాలతోనే మళ్ళీ రాజకీయంగా ముందుకు వెళ్దాం, ఎవరైతే సర్పంచ్ ఎవరైనా కానీ అన్న విధానాలు మొదలయ్యాయి. తర్వాత డబ్బులు పంచే కార్యక్రమం మొదలైంది. ఆ పార్టీ వాడు 500 ఇస్తే ఈ పార్టీ వాడు 600, ఈ పార్టీ వాడు 1000 రూపాయలు ఇస్తే ఆ పార్టీ వాడు 1200. ముక్కు పుడకలు, ముక్కురాళ్ళు, కమ్మలు, ఇంకా చీరలు, 150, 100 రూపాయలు చీరలు, ముక్కురాళ్ళు, అవి ఇంతకుముందు గతంలో ఉండేటి ముక్కు పుడకలు ఒక 50 రూపాయలు, 60 రూపాయలు అయితే దాదాపు ఒక 2000, 3000 ముక్కు పుడకలు. ఇలా కొనుగోలు చేసుకొని రాత్రికి ఇవన్నీ ఎవరి దగ్గర దారుస్తారంటే పోలీసులు పట్టుకుంటారని. ఇవన్నీ దాచేది ఎవరి దగ్గర అంటే ఆ కాలనీలోనో, ఈ కాలనీలోనో, ఆ గ్రామంలోనో, ఈ గ్రామంలోనో, వాళ్ళ ఇళ్ళల్లోనో, వీళ్ళ ఇళ్ళల్లోనో. కానీ నాయకునికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దగ్గర ఏముండవు, వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఉండవు. ఎవరు దొరకాలా, ఎవరు పట్టుబడాలా, ఎవడు దెబ్బలు తినాలా అంటే చాలా వరకు ఉండే సామాజిక వర్గాల ప్రజలే దెబ్బలు తినాలా, వాళ్ళే నేరాలు ఒప్పుకోవాలా. ఆ టైంలో వీళ్ళు కూడా ఏ విధంగా ఉంటారంటే, సర్పంచ్ తర్వాత నేనే సర్పంచ్ను అన్నట్టు వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఈ సర్పంచ్ అనేవాడు ఏ విధంగా ఉంటాడంటే, ఎమ్మెల్యే తర్వాత నేనే ఎమ్మెల్యేను అన్న విధానాలు వీళ్ళ దగ్గర ఉంటాయి.
అదే విధానాల్లో భాగంగా సర్పంచ్కు సంబంధించి అటుపక్క సర్పంచ్కు ఒకడు పోటీ చేసేవానికి సంబంధించి మేమే ఎమ్మెల్యేలము, ఎమ్మెల్యే మేము చెప్పినట్టే వింటాడు, మా మనిషి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు ఎవడొకడు ఉంటాడు, వాడు చెప్పినట్టు నెక్స్ట్ మా మనిషి ఎమ్మెల్యే అన్నట్టు ఒకరికొకరు రకరకాలుగా మాట్లాడుకుంటూ వీళ్ళు అప్పుడప్పుడు కొట్లాడుకుంటుంటారు, గలాటలు చేసుకుంటారు, దెబ్బలు తింటారు, పోలీస్ స్టేషన్కి పోతారు. కానీ అటుపక్క నాయకుడు ఇటుపక్క నాయకుడు ఏం పట్టుకోడు, ఏమి మాట్లాడుకోడు, ఏవి అనుకోడు. ఆ పార్టీ వాడు ఏ విధంగా ఉంటాడో ఈ పార్టీ వాడు ఏ విధంగా ఉంటాడో, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో, ఇంకొక జాతీయ పార్టీ ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏ విధంగా ఉంటుందో, ఇంకొక పార్టీ ఏ విధంగా ఉంటుందో, ఇంకొక పార్టీ ఏ విధంగా ఉంటుందో, జాతీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయో ఇంకొకరికి సంబంధం లేదు. కానీ వీళ్ళు మాత్రమే అన్ని విధాలుగా ముందుండడం, అన్ని విధాలుగా దెబ్బలు తినడం, అన్ని విధాలుగా ఇబ్బందులు గురి కావడం, అన్ని విధాలుగా మళ్ళా గ్రామాలన్నీ చూసుకొని వస్తే ఈ కాలనీ వాడు ఆ కాలనీ వాళ్ళనే మళ్ళీ ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలలో మాట్లాడతారు. వచ్చి రోడ్ల మీద నిలబడేది, సందులలో నిలబడేది, రకరకాలుగా వాడు మాకు ఓట్లు వేయలేదు, వీడు మాకు ఓట్లు వేయలేదు, ఆ నా కొడుకులు ఓట్లు వేయలేదు, ఈ నా కొడుకులు ఓట్లు వేయలేదు అని మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇలాంటి ధోరణి విధానాల్లో ఉన్నాయి. పొరపాటున ఎవడొకడు ప్రతిపక్ష నాయకుడో లేదంటే అధికారంలో ఉండేవాడో సర్పంచ్గానో ఎంపీటీసీగానో జెడ్పీటీసీగానో గెలిచింటాడు. గెలిస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఎవడైతే రాజకీయం చేస్తుంటాడో గ్రామాలలో, ఎవడైతే పార్టీగా ముందు ఉంటాడో వాడేం చేస్తాడంటే సర్పంచ్కు చెక్ పవర్ ఉంటారు. ఈ చెక్ పవరు సర్పంచ్ మాత్రమే వాడు చెక్ పవర్ సంతకం చేయాల్సింది. ఎందుకంటే 10 లక్షల రూపాయలు, 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఆ గ్రామానికి ఆ సర్పంచ్ స్థాయికి సంబంధించి ఖర్చు పెట్టాం. పోయి ఏం ఊరికే అనుకున్నాం అయ్యి అని రకరకాలుగా మాట్లాడించి రకరకాలుగా ఆడొక చిన్న కాంట్రాక్టు, ఈడొక చిన్న కాంట్రాక్టు, ఇంకొక చిన్న కాంట్రాక్టు, ఆ పని ఈ పని, ఇంకొకటి గ్రామాలలో చెక్ డ్యామ్లు, లేదంటే ఇంకో చోట వాటర్ షెడ్లు, ఇంకో చోట ఇంకొకటి, ఇంకో చోట ఒకటి సీసీ రోడ్లు, రకరకాలుగా ఒక చిన్నది అంగన్వాడీ కేంద్రం వచ్చి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి ఇవన్నీ రకరకాల ఒక స్కూలు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక స్కూల్ కట్టాలి, ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి. ఇలా 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 ఇట్లాంటి విధానాల్లో భాగంగా రాజకీయము పల్లెల్లో రకరకాలుగా ఉంది. అదే విధానంలో ఇంకొక విధానాన్ని తీసుకుంటే ఆ రాజకీయంలోనే భూములు సంబంధించి భూముల విషయాలలో ఉపాధి పథకం రామ్జీ ఉపాధి పథకం అని ఈ మధ్య పెట్టినారు. ఇంతకుముందు గ్రామీణ ఉపాధి పథకం, అది మహాత్మా గాంధీ ఉపాధి పథకం, ఈ విధంగా రకరకాలు ఉండేవి. ఆ పేరును తీసేసి రామ్జీ అనే పథకాన్ని ఏర్పాటు చేశారు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో కూడా కొన్ని చోట్ల దాదాపు చాలా మేటీల ప్రకారంగా పెట్టుకుంటారు దాన్ని. ఆ మేటీ ఈ మేటీ ఆ మేటీ, పలాని మేటీకి ఇంతమంది, పలాని మేటీకి ఇంతమంది. దాంట్లో మాల సామాజిక వర్గంలో కొంతమంది, మాదిగ సామాజిక వర్గంలో కొంతమంది, కాపు సామాజిక వర్గంలో కొంతమంది, బీసీ సామాజిక వర్గంలో కొంతమంది, ఇలా అలా మేటీలు ఏర్పాటు చేసుకొని ఒక పేపర్ మీద లిస్ట్ పెట్టుకుంటారు. నాకు 50 మందే, 100 మందే, ఇన్ని కుటుంబాలు అంటారు. ఈ విధానాల్లో కూడా భాగంగా రాజకీయమే. ఈ విధానాల్లో భాగంగా రాజకీయం ఏమిటంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవడైతే అధికార పార్టీలో ఉంటాడో వాడిని ఫీల్డ్ అసిస్టెంట్గా ఏర్పాటు చేసుకుంటారు వెలుగు ఆఫీస్ నుండి. ఇలాంటి విధానాల్లో ఎక్కడైతే ఈ ఉపాధి పథకం కింద భూములను సాగుబడి చేయండి, చాలా వరకు ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు చాలా వరకు ఎవరికైనా ఏర్పాటు చేసుకోవాలి. ఆ భూములు సరిగ్గా లేవు, వాళ్ళు
ఉపాధి పథకంలోంచే ఆ భూములు కొంతవరకు సాగు చేసే విధంగా ఉంటాయి అన్న ఆలోచన విధానాలు ప్రభుత్వాలు ఎప్పుడైతే నిర్ణయిస్తాయో దానికి పూర్తిగా ఎంపీడీఓ గారు విధానం అంటే మండల డెవలప్మెంట్ అధికారులు ఆ విధానంలో భాగంగా ఎంపీడీఓ గారు ఆ విధానాన్ని అమలు చేసేటప్పుడు ఆ ఉపాధి పథకం అంతా ఆయనకే సంబంధం క్లారిటీగా. కాబట్టి ఇలాంటి విధానాలలో కూడా పూర్తిగా రాజకీయ జోక్యంతోనే ముందడుగు వేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సర్పంచులు కానీ ఇంకొకరు కానీ చెక్ పవరు వచ్చిందంటే సర్పంచ్కు చెక్ పవర్ మీద కూడా నువ్వు సిగ్నేచర్ చేయాల్సిందే. ఈ రోడ్డు పని ఎంతవరకు జరిగింది, ఆ రోడ్డు పని ఎంతవరకు జరిగింది, ఈ కుళాయిలు ఎంతవరకు జరిగింది, ఆ కాలువలు ఎంతవరకు వేసినారు, ఎన్ని పూర్తిగా చుట్టుపక్కల ఆ పంచాయతీ పరిధిలో 2 ఉన్నాయా, 3 గ్రామాలు ఉన్నాయా, 1 ఉందా, సింగిల్ పంచాయతీనా అని అన్ని లెక్కాచారాలు వేసుకుంటే రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే ఈ సర్పంచ్ అభ్యర్థులు ఎవరు అంటే ఈ సర్పంచ్ అభ్యర్థులు జనరల్ స్థానంలో లేని అభ్యర్థులే ఇబ్బందులు గురవుతారు. అంటే రిజర్వేషన్ స్థానాలలో ఉండే ఈ సర్పంచులు ఎంతసేపు ఉన్నా కూర్చో అంటే కూర్చో, నిలబడుకో అంటే నిలబడుకో, ఆడ ఉండు అంటే ఆడ ఉండు, ఆడుండు అంటే ఆడుండు, డబ్బంతా మేము ఖర్చు పెట్టాం, మేము చెప్పినట్టే వినాలన్నట్టు ఈ నాయకత్వాలు ఉంటాయి. కాబట్టి అధికార బలం కావాలన్నా, అధికార విధానం కావాలన్నా, అధికారంతో ముందుకు వెళ్ళాలన్నా నీలో ఒక బలమైన నినాదం ఉండాలి. మహనీయుల ఆలోచన విధానాలతో ముందుకెళ్ళే విధంగా మీ ప్రణాళికలు ఉండాలి. ఒక సర్పంచ్ స్థాయి నుండి బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా గ్రామాలలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కడైనా కానీ తెలుగు వచ్చిన వ్యక్తులు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. గ్రామాలలో ఉండే పరిస్థితులు క్లారిటీగా పూర్తిగా మీకు తెలియజేస్తాను.